విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. పిల్లలు, ఇప్పుడు మనం ఏ టెన్స్ గురించి నేర్చుకుందాం? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. బాగా వినండి బేట. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ ను వాడాలి. ఏదైనా సరే ఒక పని ఫ్యూచర్ లో నేను చేస్తా అంటాం చూడండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ఒక సినిమా చూస్తా, ఫ్యూచర్ లో చేయబోయే పనే కదా. నేను అంటే ఏమొస్తుంది? ఐ. సబ్జెక్ట్ వెంటనే విల్ తీసుకోవాలి, విల్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఐ విల్ వాచ్, V1 తీసుకోవాలి. ఫ్యూచర్ లో చేయబోయే పనులకు కోటి వాక్యాలు చెప్పినా సరే V1 వాడాలి. విల్ ప్లస్ V1. సబ్జెక్ట్ వెంటనే విల్ వస్తుంది బేట. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది, ఇక్కడ తర్వాత మెయిన్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ఇక్కడ విల్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. సింపుల్ ఫ్యూచర్ లో షెల్, విల్ రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మరి ఐ ఉయ్ వచ్చినప్పుడేమో ఇక్కడ షెల్ వాడాలి, విల్లు కూడా వాడచ్చు. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ షెల్ వాడచ్చు, విల్లు వాడచ్చు. అలాగే ఉయ్ వచ్చినప్పుడు కూడా షెల్ వాడచ్చు, విల్లు వాడచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు షెల్ ఎవరు ఎక్కువగా వాడట్లేదు కాబట్టి మీరు విల్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ వెంటనే విల్లు గుర్తుపెట్టుకోండి బేట. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. ఈ మెయిన్ వర్బ్ V1 లో ఉండాలి. కోటి వాక్యాలు రాసినా సరే సింపుల్ ఫ్యూచర్ లో మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? V1 లో ఉండాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. విల్ తర్వాత ఏం రావాలి? V1. విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 అనండి. విల్లు తర్వాత ఏం రావాలి బేట? V1. అంటే సబ్జెక్ట్ వెంటనే విల్లు తీసుకోవాలి, V1 తీసుకోవాలి. ఓకేనా బేట? నేను ఇప్పుడు తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? రైట్. నేను ఒక కథ రాస్తాను రేపు. నేను ఒక కథ రాస్తాను. ఇప్పుడు ఫ్యూచర్ లో రేపు. నేను రేపు ఒక కథ రాస్తాను. నేను అంటే ఏం రావాలి? ఐ తర్వాత ఏం రావాలి? విల్. ఐ విల్ రైట్ ఆ రోటా? ఐ విల్ రైట్ ఏ స్టోరీ టుమారో. ఐ విల్ రైట్ ఏ స్టోరీ టుమారో అంటే నేను రేపు ఒక కథ రాస్తాను. మేము రేపు ఒక కథ రాస్తాం. we will write a story tomorrow. మీరు రేపు ఒక కథ రాస్తారు. you will write a story tomorrow. వారు రేపు ఒక కథ రాస్తారు. అతడు రేపు ఒక కథ రాస్తాడు. he will write a story tomorrow. ఆమె రేపు ఒక కథ రాస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి చూద్దాం. నేను రేపు ఒక పెన్ కొంటాను. ఐ విల్ బై ఏ పెన్ టుమారో. సబ్జెక్ట్ వెంటనే ఏమొచ్చింది? విల్. ఐ విల్. విల్ వెంటనే ఏమొచ్చింది? V1. సబ్జెక్ట్ వెంటనే ఏమొచ్చింది? విల్. విల్ వెంటనే ఏమొచ్చింది? V1. నేను రేపు ఒక పెన్ కొంటాను. ఐ విల్ బై ఏ పెన్ టుమారో. ఐ విల్ బై ఏ పెన్ టుమారో. we will buy a pen tomorrow. You will buy a pen tomorrow. They will buy a pen tomorrow. He will buy a pen tomorrow. She will buy a pen tomorrow. ఇప్పుడు ఐడియా వచ్చిందా బేట? భవిష్యత్తులో చేసే పనులకి సబ్జెక్ట్ వెంటనే విల్ తీసుకోవాలి, విల్ వెంటనే V1 తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1. 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 ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సింపుల్ ఫ్యూచర్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, అలాగే WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఫ్రెండ్స్, మీరు ఇందాక ఆల్రెడీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి విన్నారు కదా. ఇంకొకసారి కూడా వినండి. ఇక్కడ ఉండే విద్యార్థులని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. పిల్లలు, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడాలి బేట అంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. అంటే ఏదైనా ఒక పని ఫ్యూచర్ లో చేస్తాను అని చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ సూత్రం తెలుసు. సబ్జెక్ట్ తర్వాత షెల్ లేదా విల్ వాడి V1 వాడాలి. నేను కొన్ని తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పగలరా? రైట్, చూద్దాం. లేవా, నేను రేపు ముంబై వెళ్తాను. ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. నేను రేపు ముంబై వెళ్తాను. ఆన్సర్. నేను రేపు ముంబై వెళ్తాను. ఇంగ్లీష్ రేపు నేను అంటే ఏమనాలి? ఐ సార్. చెప్పు. నేను రేపు ముంబై వెళ్తాను. విల్ ఐ గో టు ముంబై టు. నేను రేపు ముంబై వెళ్తాను. నేను
ఐ గో టు ముంబై టుమారో. ఐ గో అనాలా ఐ విల్ గో అనాలా? ఐ విల్ గో ముంబై టుమారో. ఐ గో టు ముంబై టుమారో అంటుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. ఐ గో టు ముంబై టుమారో ఇస్ రాంగ్. ఏమనాలి? ఐ విల్ గో టు ముంబై టుమారో. ఐ విల్ గో టు ముంబై టుమారో. ఐ విల్ గో టు ముంబై టుమారో. రైట్ ఆన్సర్. బేటా ఆమె రేపు హైదరాబాద్ వస్తుంది. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఆమె రేపు హైదరాబాద్ వస్తుంది. will come Hyderabad She to will come to అనాలి. she will come to Hyderabad tomorrow. She will come to Hyderabad tomorrow. Right answer. Right. ఇప్పుడు నెక్స్ట్ హూ ఇస్ రెడీ? వెరీ గుడ్. అది వారు రేపు క్రికెట్ ఆడతారు. వారు రేపు క్రికెట్ ఆడతారు. They will play cricket tomorrow. They will play cricket tomorrow. Ready? అతడు రేపు ఒక కారు కొంటాడు. అతడు రేపు ఒక కారు కొంటాడు. He will be by tomorrow car. He will be by V1 వస్తుంది. he will be He will he will buy car tomorrow. buy a car tomorrow. మళ్ళీ చెప్పండి. He will buy car tomorrow. He will buy a car tomorrow. Right answer. చివరి ప్రశ్న మీరు. అతడు 10 years తర్వాత ఇండియాకి వస్తాడు. రండి మైక్ వైపు కెమెరా వైపు చూడండి. అతడు 10 years తర్వాత ఇండియాకి వస్తాడు. ఇంగ్లీష్ లో చెప్పాలి. He will come to 10 He will come to 10 years. ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? He will come to India 10 years later. After 10 years. He will come to మళ్ళీ చెప్పండి. He will come to after 10 years. ఎక్కడికి వస్తాడు? India. మళ్ళీ చెప్పండి. He will come to India after 10 years. చెప్పండి ఆన్సర్ చెప్పండి. He will come to 10 years. ఈ అమ్మాయి కూడా చక్కగా చెప్పే ప్రయత్నం చేసింది. రైట్ రైట్. మనం ఇప్పుడు ఈ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలాగనో నేర్చుకుందాం. ముందుగా ఎస్ నో క్వశ్చన్స్. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు తనని అడగండి. రైట్. మీరు రేపు ఒక సినిమా చూస్తారా అంటే ఎస్ చెప్పు బేట. ఆమె ఒక 6 సబ్జెక్ట్స్ చేత ప్రశ్నలు అడుగుతుంది. ఏ ప్రశ్న అడిగినా ఎస్ చెప్పండి. ఇవే ప్రశ్నలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నో చెప్పండి. ముందుగా ఎస్ నో క్వశ్చన్స్ ఎలా? మీరు రేపు ఒక సినిమా చూస్తారా? Will you watch a movie tomorrow? Will you watch Will you a movie watch tomorrow? a movie tomorrow? అవునని చెప్పండి. Yes, I will watch a movie tomorrow. వారు రేపు ఒక సినిమా చూస్తారా? Will they watch a movie? ఏ Will they, movie they అన్నా? will they watch a movie tomorrow? అవును చూస్తారని చెప్పండి. Yes, they will watch a movie tomorrow. వెరీ గుడ్. అతడు రేపు ఒక సినిమా చూస్తాడా? Will he watch a movie tomorrow? అవునని చెప్పండి. Yes, he will watch a movie tomorrow. షీ ఆమె రేపు ఒక సినిమా చూస్తుందా? Will she watch a movie tomorrow? అవునని చెప్పండి. Yes, she will watch a movie tomorrow. వెరీ గుడ్. నీ పేరు ఏం పేరు బేట? నాని రేపు ఒక సినిమా చూస్తాడా? Will Nani watch a movie tomorrow? Yes, Nani will watch a movie tomorrow. నీ పేరు ఏం పేరు తల్లి? చంద్రిక రేపు ఒక సినిమా చూస్తుందా? Will Chandrika watch a movie tomorrow? అవునని చెప్పండి. Yes, Chandrika watch a movie tomorrow. రాంగ్ ఆన్సర్. Chandrika will watch a movie tomorrow. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే సింపుల్ ఫ్యూచర్ లో ఎస్ నో క్వశ్చన్స్ విల్లు చేత అడగాలి. ప్రశ్నించిన జవాబులు చెప్పిన ఓన్లీ V1 వస్తుంది. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి బేట. మీరు ఎవరి గురించి అయినా ప్రశ్నలు అడిగేటప్పుడు అంటే ఫ్యూచర్ టెన్స్ లో ప్రశ్నలు అడిగినా V1 వాడాలి, జవాబులు చెప్పినా V1 వాడాలి. ఇప్పుడు నేను ఒక వాక్యాన్ని తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో అడుగుతారా? మీరు రేపు ముంబై వెళ్తారా? విల్ యూ గో టు ముంబై టుమారో అనాలా? విల్ యూ గాన్ అనాలా? విల్ యూ గాన్ కరెక్టా? విల్ యూ వెంట్ కరెక్టా? విల్ యూ గోయింగ్ కరెక్టా? విల్ యూ గో కరెక్టా? ఎస్. అంటే ఫ్యూచర్ లో కోటి ప్రశ్నలు అడిగినా సరే V1 ఉండాలి. విల్ యూ గో టు ముంబై టుమారో అనాలి. మిమ్మల్ని వేరే వాళ్ళ ప్రశ్నలు అడిగినప్పుడు అప్పుడు V1 వాడాలా V2 వాడాలా? V1. మీరు కోటి ప్రశ్నలు అడిగినా కోటి ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పినా ఓన్లీ V1 వాడాలి. చూద్దాం, మీరు ఆన్సర్లు చెప్పండి. ఎస్ చెప్పండి. విల్ యూ గో టు ముంబై టుమారో? ఎస్ ఐ విల్ గోనా? ఎస్ ఐ విల్ వెంటా? ఐ విల్ వెంట్ రాంగా రైటా? ఐ విల్ గోన్. ఐ విల్ బి గోయింగ్. సో ఐ విల్ గో అనే కరెక్ట్. ఇప్పుడు సేమ్ ప్రశ్నలు మీరు అడగండి, తను నో అంటారు. రైట్. మీరు అడగండి. Will you watch a movie tomorrow? మీరు రేపు ఒక సినిమా చూస్తారా అంటే నేను చూడను అని చెప్పండి. Will you watch a movie tomorrow? No, I won't watch a movie tomorrow. ఐ వోంట్ అంటే విల్ ప్లేస్ నాట్ ఏమైతుంది బేటా? వోంట్. వారు రేపు ఒక సినిమా చూస్తారా? Will they watch movie tomorrow? ఏ మూవీ టుమారో? Will they watch a movie tomorrow? లేదు చూడరు అని చెప్పండి. They won't watch a movie tomorrow. అతడు రేపు ఒక సినిమా చూస్తాడా?
Will he watch a movie tomorrow? No, he won't watch a movie tomorrow. ఆమె రేపు ఒక సినిమా చూస్తుందా? Will she watch a movie tomorrow? No, she won't watch a movie tomorrow. నీ పేరు ఏం పేరు బేట? రుద్ర. రుద్ర రేపు ఒక సినిమా చూస్తాడా? Will Rudra watch a movie tomorrow? No, Rudra won't watch a movie tomorrow. నీ పేరమ్మా? జీవిత. జీవిత రేపు ఒక సినిమా చూస్తుందా? Will Jeevita watch a movie tomorrow? No, Jeevita won't watch a movie tomorrow. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్, ఇప్పుడు మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? చూద్దాం. ముందుగా మిమ్మల్ని అడుగుతాను, నువ్వులే బాబు, నీవు రేపు ఏం కొంటావు? దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? నీవు రేపు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. నీవు రేపు ఏం కొంటావు? What will you buy tomorrow? వండర్ఫుల్ ఆన్సర్. ఆమె రేపు ఎక్కడికి వెళ్తది? ఆమె రేపు ఎక్కడికి వెళ్తది? Where she will go to వేర్ షీ విల్ అంటుంది. ఈజ్ ఇట్ రైట్? where will she go tomorrow? వేర్ విల్ షీ గో టుమారో. రైట్ ఆన్సర్. మీరమ్మా, ఆమె రేపు హైదరాబాద్ కు ఎలా వస్తది? How will she come to Hyderabad? హౌ విల్ షీ కమ్ టు హైదరాబాద్. రైట్ ఆన్సర్. మీరు రేపు ఎవరిని కలుస్తారు? మీరు రేపు ఎవరిని కలుస్తారు? ఎవరిని అంటే హూమ్. Whom will you meet tomorrow? హూమ్ విల్ యూ మీట్ టుమారో. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో మనం ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలాగా? సో యూట్యూబర్స్ ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో, ఈ క్లాస్ అయిపోయిన వెంబడే మీరు ఒక ఫ్రెండ్ని సంపాదించుకొని ఇలా ఆపోజిట్ లో నిల్చుని పెట్టి లేదా కూర్చుని పెట్టుకొని ఇలాగ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. పిల్లలు చెప్పండి, ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. రైట్. ఇప్పుడు మీరు అడగండి బేట. మీరు రేపు ఏం కొంటారు? అడగండి. మీరు ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పండి. ఒక్కరొక్కరికి ఒక్కొక్క వస్తువు పేరు చెప్పండి. మీరు రేపు ఏం కొంటారు? దగ్గరండి. What will you buy tomorrow? I will buy a book tomorrow. ఓకే. వారు రేపు ఏం కొంటారు? What will they buy tomorrow? They will buy a bicycle tomorrow. అతడు రేపు ఏం కొంటాడు? What will he buy tomorrow? They will buy own house tomorrow. అతడు రేపు ఏం కొంటాడు కదా? అతడు రేపు ఏం కొంటాడు? He will buy a own house tomorrow. ఓకే. ఆమె రేపు ఏం కొంటది? What will she buy tomorrow? She will buy one flat tomorrow. ఓకే. బాబు నీ పేరు ఏం పేరు బేట? సాయి రేపు ఏం కొంటాడు? What will Sai buy tomorrow? Sai will buy a new car tomorrow. నీ పేరమ్మా? ప్రవళి రేపు ఏం కొంటది? What will Pravali buy tomorrow? Pravali will buy a AC tomorrow. వండర్ఫుల్. ఇప్పుడు మీరు వేరన్న డబ్ల్యూహెచ్ వర్డ్ వాడి ప్రశ్నలు అడగాలి. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు? వారు రేపు ఎక్కడికి వెళ్తారు? అన్ని దేశాల పేర్లే చెప్పండి. ఒకరిని ఒక్కో దేశం పంపించండి. మీరు మాత్రం ఇండియాలోనే ఉండండి. రైట్. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు? Where will you go tomorrow? I will go to Mumbai tomorrow. ముంబై ఇండియాలోనే ఉంది. ఓకే, రైట్ ఆన్సర్. వారు రేపు ఎక్కడ? అన్ని దేశాలకు పంపించేసేయండి. వారు రేపు ఎక్కడికి వెళ్తారు? Where will they go to tomorrow? They will go to Australia tomorrow. అతడు రేపు ఎక్కడికి వెళ్తాడు? Where he'll go to tomorrow. Where will he go to tomorrow? గో టు టుమారో రాదమ్మా. అతడు రేపు ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ హీ గో టుమారో. Where will he go tomorrow? దేశాలు పంపండి అమ్మా. He will go to London tomorrow. ఆమె రేపు ఎక్కడికి వెళ్తది? Where will he go tomorrow? ఆమె రేపు ఎక్కడికి వెళ్తది? Where will she go tomorrow? She will go to US tomorrow. కేసీఆర్ రేపు ఎక్కడికి వెళ్తారు? Where will KCR go tomorrow? KCR will go to Dubai tomorrow. ఓకే. సోనియా గాంధీ రేపు ఎక్కడికి వెళ్తది? Where will Sonia Gandhi go tomorrow? Sonia Gandhi will go to London tomorrow. వెరీ గుడ్. క్లాప్. రైట్. సో ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలో మీరు నేర్చుకున్నారు కదా. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. అపోజిట్ లో కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి. టెన్స్ వినండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతి టాపిక్ లో మీరు ఇంగ్లీష్ లో నేర్చుకునే ప్రతి టాపిక్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలాగా.
అలాగే WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగా, జవాబులు చెప్పడం ఎలాగా నేర్చుకోవాలి. సో మీకు అందుబాటులో ఉండే గురువుల దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు అక్కడ అందుబాటులో లేకపోతే మీరు హైదరాబాద్కు రండి. ఇక్కడ AS రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్లో ఉంటుంది, మహబూబ్నగర్లో కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది. మీకు ఏది దగ్గర ఉంటే అక్కడికి రండి. మీకు చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నారు ఇక్కడ ఉండే విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి AS రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ AS రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. AS రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి AS రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.